జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటండి అవతారం? రైతు బజార్ని ఇంటికి మోసుకొచ్చారు. అయ్యో! ఇది రైతు బజార్ కాదండి. మరెందుకు ఎన్ని సరుకులు కూరగాయలు తీసుకొచ్చారు? మనం టిఫిన్ సెంటర్ పెట్టబోతున్నాం. టిఫిన్ సెంటరా? మీరే చెప్పారు కదండి, మీరు వంట బాగా చేస్తారని. రేపటి నుంచి మనం టిఫిన్ అమ్మబోతున్నాం. ఎక్కడ అమ్ముతామండి? షాపు చూడలేదు, రెడీ కూడా చేయలేదు. ఎలా స్టార్ట్ చేస్తాము? అదిగో అటు చూడండి. అదే మన మొబైల్ టిఫిన్ సెంటర్. పేరు సంస్కృతి టిఫిన్ సెంటర్. ఏ సెంటర్కి వెళ్ళినా టిఫిన్స్ అమ్ముకోవచ్చు. ఎలా ఉంది? చాలా బాగుందండి. మీరు దీనికి ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉందండి. సంస్కృతి టిఫిన్స్ అని పేరు పెట్టడం మరీ మరీ బాగుంది. మన ఖర్చొచ్చిన పేరని ఆ పేరు పెట్టానండి. గ్రేట్ ఐడియా డాడీ. ఆ బండి మీద మీరు ఏం పెడతారు డాడీ? టిఫిన్స్ చేసి అమ్ముతాము. టిఫిన్ సెంటరా? ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇవేనా? అవును, ఇంకా చాలా వెరైటీస్ చేస్తాం. మనం టిఫిన్స్ అమ్మడం ఏంటి డాడీ? అమ్ముతే తప్పేంటి? చీప్గా మనం అలాంటి పని చేయడం ఏంటి? బండి మీద టిఫిన్స్ అమ్మడం పేదవాళ్ళ పని, మన పని కాదు. అవును, మనం ఆ పని చేస్తే అందరూ మనల్ని చీప్గా చూస్తారు. అదేం లేదమ్మా. ఎంతో మంది గొప్పవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పనులతోనే తమ జర్నీని స్టార్ట్ చేశారు. అవునమ్మా, తాతయ్య కూడా ఫస్ట్ సంస్కృతి ఈవెంట్స్ని చాలా చిన్నగా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అది ఎంతో పెద్దదైంది. 1000 అడుగుల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని మనం స్కూల్లో చదువుకున్నాం కదను. ఇది అలాగే. ఏం కాదు, మనం బండి మీద టిఫిన్స్ అమ్మితే మన ఫ్రెండ్స్ మనల్ని కామెంట్ చేస్తారు. అవును, స్కూల్లో ఇన్సల్ట్ చేస్తారు. మేం స్కూల్కి వెళ్ళలేం. అలా ఏం జరగదమ్మా. అదంతా మాకు తెలీదు. మీరు టిఫిన్స్ అమ్మడం నాకు ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.